మొండిది కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమన్నా ఉన్నదా? నీకున్న జటిలమైన సమస్య, మొండి సమస్య నువ్వు మనుషుల చేతిలో పెడితే అది ఇంకా మొండిగా తయారైపోతుందేమో, ఇంకా తీరని సమస్యగా మారిపోతుందేమో, ఇంకా దాన్ని కాంప్లికేట్ చేస్తారేమో. కానీ నువ్వు మొదట నీ సమస్యను పట్టుకొని దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి, దేవా ఇదిగో నా సమస్య ఎంత మొండిదో అంత మొండిగా నీ దగ్గర నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు నా ప్రార్థన ఆలకించే వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను, నా సమస్య నువ్వు తీర్చని చెప్పి నువ్వు మొండి విశ్వాసంతో మొండి పట్టుదలతో నువ్వు కూర్చుంటే ఆయన తప్పక నీ కార్యం నెరవేరుస్తాడు. నిన్ను ఖచ్చితంగా ఆయన సేవ్ చేస్తాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలవాడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సూర్యచంద్రులు ఆగిపోయారు. కాబట్టి మనం కూడా ఆసక్తితో ముందు పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు తప్పక వింటాడు, మనకు విజయాన్ని ఇస్తాడు.